శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు, ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైతే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఈ 2024వ సంవత్సరం ఎలా ఉంటుంది, ఈ సంవత్సరంలో ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి, అశుభాలు జరుగుతాయి, అసలు ఏంటి వీళ్ళ జాతకం. ఆర్ అనే అక్షరం ఏంటంటే తులారాశి కిందకి వస్తాయి. చితా నక్షత్రం తులారాశి కిందకి వస్తుంది. తులారాశిలో జన్మించినటువంటి వారు కూడా దాదాపుగా ఆర్ అనే అక్షరంతో పేరు పెట్టుకోవడం మొదలవుతారు. వాస్తవానికి ఏంటంటే ఆర్ అనేది మనకు చాల్దియన్ సిస్టమ్ ప్రకారం 2వ నంబరు, పైథాగరస్ అనే సిస్టమ్ ప్రకారము 9వ నంబర్ వస్తుంది. చంద్ర కుజులతో ఏర్పడినటువంటి సంఖ్య ఆర్. దీనిలో చాలా ఆర్ అంటేనే హానెస్ట్ పర్సన్స్. ఏదో నా పేరు కూడా ఆర్తో మొదలైంది, నేను హానెస్ట్ పర్సన్స్ అని నా గురించి నేను డప్పు కొట్టుకోవట్లేదు లేదు. ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నానండి. నన్ను మినహాయించి పక్కన పెట్టండి, మీ గురించి నేను చెప్తున్నాను. ఆర్ అనే అక్షరం వాస్తవానికి ఏంటంటే ఆరు చాలా హానెస్ట్ పర్సన్స్ ఉంటారండి. నేను గమనించినటువంటి వాళ్ళలో ఏంటంటే ఒకరి విషయంలో తలదూర్చరు, ఒకరికి ఇబ్బంది కల్పించరు, వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అనవసరంగా వీరి యొక్క జోలికి వస్తే, అంటే వాళ్ళు ఇతని మీద తగాదాలకు కనుక వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళ కుటుంబాన్ని రక్షించడంలో భాగంలో వీరే సిద్ధహస్తులండి. ఎవరు అవసరం లేదు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఏదైనా రావాలన్నా కూడా తను దాటుకొనే రావాలంటారు. అంత సిద్ధహస్తులండి ఆర్ అనే అక్షరం. వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, సుఖం దుఃఖం అన్నీ కలబోతున్న జీవితం. వీళ్ళు ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే ఎప్పటికైనా నేను పైకి వస్తాను అనే ఒక దృఢ సంకల్పం వీళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళదు. వీళ్ళకి ఎప్పుడైనా కూడా వీళ్ళ ఆలోచనలు గొప్పవి. వీళ్ళు 10 మందికి ఉపాధి కల్పించాలి, ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి, మంచి ఉద్యోగంలో ఉండాలి, మనల్ని నమ్ముకొని బ్రతికేటువంటి వారికి మనకు ఒక ఉపాధి చూపించాలి. ఇలా చాలా వరకు ఇతరులకు మేలు చేయడమే వీళ్ళ లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటారు. ఒకరు అబద్ధం ఆడడం అనేది కూడా వీళ్ళకు నచ్చదు. ఎవరైనా అబద్ధం కానీ ఆడినప్పుడు కానీ, లేదంటే ఎవరైనా వీళ్ళని అవమానపరిచినట్టుగా చేయడం వల్లే కానీ వీళ్ళు చాలా హర్ట్ అయిపోతారు. వీళ్ళు ఏంటంటే స్వతహాగా ఏంటంటే ఒకరితో మాట అనిపించుకోరు, ఒకరి మాట అనే పరిస్థితులు వీళ్ళలో ఉండరు. ఎవరైనా కూడా వీళ్ళు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో వీరు చేపట్టేటువంటి ప్రతి పని విజయవంతం అవుతుందండి, అది గుర్తుపెట్టుకోండి. జీవితంలో వీరు ఎన్నో ఆశయాలు వీళ్ళకి బాగానే ఉంటాయి. ఆశయాన్ని కొంతవరకు అయితే వాళ్ళు ముందుకు నడిపించుకోగలని వెళ్ళగలుగుతారు. నేను వీళ్ళకి చెప్పేది ఒకటేనండి, ప్రతి ఒక్కరికి ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారికి చెప్పేది ఒకటే. మన పేరు అనేది మనకు అదృష్టాన్ని కలిగించేటువంటి గొప్ప ఆయుధం. మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం అనేది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మనకు మినిమం మన పేరు 270 degrees కంటే కింద ఉందనుకోండి, మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా ఒక పైసా కూడా మిగులుబాటు అనేది ఉండదు. ఎప్పుడు దారిద్ర దేవత మనల్ని చుట్టుముట్టినట్టుగానే ఉంటుంది. ప్రతి పనిలో మనకు నష్టాన్ని గురిపిస్తూనే ఉంటుంది. మన జీవితమే అంధకారంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఉల్టా పల్టా జీవితం. మనకు మనిషిని స్టేట్ చూస్తే ఎట్లా ఉంటుంది, తల కిందికి కాళ్ళు మీదికి అని కట్టేస్తే ఎట్లా ఉంటుంది జీవితం, ఉల్టా పల్టాగా అనిపిస్తుంది. ఎంత కష్టపడి పనిచేస్తారో ఆ కష్టాన్ని ఇతరులు దోచుకుంటారు. కష్టపడేది వీళ్ళు, ప్రతిఫలం ఇంకోళ్ళు అనుభవిస్తారు. ఇదంతా దేనికి జరుగుతుందంటే 180 degreesలో కనుక పేరున్నట్టయితే ఇది ఒకటే కాదు, రుణబాధలు కలిగి ఉంటారు. మానసిక ఒత్తిడితో ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు. వాళ్ళు భోజనం చేసినా కూడా ఏదో ఆలోచన చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి రుణబాధలు కలిగి ఉండడం వల్ల, ఆ ఒత్తిడి పెరగడం వలన వీళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా, అంటే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలు, వాళ్ళ కుటుంబం వ్యవహారాలలో కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఒకడు కష్టపడితే ఇంటిల్లిపాది తిని బ్రతికేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇతను ఎంత కష్టపడి పని చేసినా సంపాదించేది 1000 రూపాయలు అయితే ఖర్చేది 10,000గా మారిపోతూ ఉంటుంది. ఇలా రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు.
మరి దీని నుంచి ఎలా బయటపడిపోవాలి, వీరి యొక్క భవిష్యత్తు ఎలా ముందుకు నడిపించుకొని వెళ్ళాలి. వీరి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కరెక్ట్గా 270 degrees కనుక మనం ప్రోగ్రామ్ చేయగలిగితే వారికి ఉన్నటువంటి సమస్యల నుండి వారు ఖచ్చితంగా బయటపడిపోగలుగుతారు, ఆర్థికంగా నిలబడిపోగలుగుతారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదైతే ఆశించుకున్నారో, ఏదైతే ఆలోచన చేశారో, ఏదైతే కలలు కన్నారో ఆ కళలు నిజం చేసుకోవచ్చు ఈ సంవత్సరం. స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం అనేది కూడా వీరికి మంచి అద్భుతమైనటువంటి యోగాన్ని మనకు కురిపించేటువంటి సంవత్సరం ఇది. ఎందుకంటే ఈ 2024 సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. కాబట్టి అందులో ఈ యొక్క ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి మనకు ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ అవకాశాలు చక్కగా దొరుకుతాయి. ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ సంబంధించింది కానీ, ఏదైనా కానీ ఉద్యోగం ఖచ్చితంగా వాళ్ళు సాధించుకొని తీరుతారు. వివాహాలకు ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి టైం ఈ సంవత్సరం. మీకు ఈ కార్తీక మాసంలోపు వివాహ యోగ్యత కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ప్రేమ వివాహాలు కూడా ఫలించే అవకాశాలు ఉంటాయి. ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారికి ఆర్థికంగా చాలా వరకు మంచిగా చక్కగా నిలదొక్కుంటారండి. కాబట్టి వీలైతే ఒకసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి. అదేవిధంగా ఈ నెల 15వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఆ శని హోమం కూడా చేయించుకోండి, ఎందుకంటే మీకు చాలా ఉపయోగపడుతుందండి ఈ సంవత్సరం. ఎందుకంటే తులారాశి వారు శని హోమం జరిపించుకోవడం ద్వారా చాలా వరకు మేలు జరుగుతుంది. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి. సమస్య ఎంత పెద్దటి సమస్యనైనా పరిష్కారం ఒకటే, అది న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు కొన్ని నియమాలను ఉల్లంఘించకుండా చక్కగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కనుక మీరు చక్కగా కరెక్షన్ చేసుకుంటే తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.